హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు మనమైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చిన్న మోటో వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి గణేష్ నిమజ్జనం కూడా అయిపోతుండొచ్చు, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేక నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. ఇంకా అయితే ఆరోగ్యం సెట్ అవ్వలేదు, అందుకే డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు ఈ మధ్యలో. అందుకే డ్యూటీ వీడియోస్ కూడా ఏం రావట్లేదు. మనం ఎంత మంచిగా పోయినా సడన్ గా ఇట్లా ఆటో వాళ్ళు చాలా మంది వస్తారు రోడ్ల పైన. సో మనం జాగ్రత్తగా అయితే పోవాలి ఎక్కడికి పోయినా కానీ. మనమైతే విద్యానగర్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. బైక్ పైన ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇది. ఇంతమందికి అయితే కార్లో చాలా సార్లు అయితే వెళ్ళాను ఈ ఫ్లైఓవర్ పైన. సో చాలా ఈజీ రూట్ అనమాట ఇది మనకి అక్కడికి ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళాలంటే. సో ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మనకు సిటీ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంటుంది, కానీ మనకు ఆపడానికి అయితే ఉండదు ఈ ఫ్లైఓవర్ మీద. ఆపుకోవచ్చు కాబట్టి, కానీ అంత నైట్లో అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది, లైటింగ్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు డే టైం కాబట్టి మరి ఎండ కొడుతుంది ఈరోజు బాగా. సో ఫ్లైఓవర్ దిగేసి మనం ఆ టెంపుల్ దగ్గర నుంచి కింద నుంచి అయితే వెళ్ళిపోతాము. సెక్రటరేట్ ముందు నుంచి మనం అయితే వెళ్ళిపోతున్నాము. సెక్రటరేట్ పక్క నుంచి మనకి దారి ఉంటుంది. సో అక్కడ మనకి పార్కింగ్ కూడా ఉంటుంది, 2 వీలర్స్ కి కూడా. మేబీ 4 వీలర్స్ కూడా పెడతారు అక్కడ. సో అదే తెలియదు నాకైతే. చూద్దాం వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అనేది. సో ఇక్కడైతే బైక్ అయితే పార్క్ చేసుకున్నాను. సో 4 వీలర్స్ కూడా చాలా మంది పెట్టుకున్నారు, మరి అది అఫీషియల్ కాదు తెలీదు. సో మనమైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే వెళ్తున్నాము. సో ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఖైరతాబాద్ లో 1954లో ఒక్క అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఒక్కొక్క అడుగు పెంచుతూ 70 సంవత్సరాలకి, అంటే ఈ సంవత్సరంకి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టారు ఈసారి. ఈసారి గణపతి శ్రీ సప్తముఖి మహాశక్తి గణపతిగా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనం అయితే ఇచ్చారు ఈసారి. స్వామివారి విగ్రహం దగ్గర అయోధ్య బాలరాముని విగ్రహము మరియు రాహుకేతుల విగ్రహాలు, కుడివైపున ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం మరియు శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు అయితే పెట్టారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో చాలాసేపు అయితే లైన్లో ఉండి 2 సార్లు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు కళ్యాణం సంబంధించిన ఫోటోలు. సో దర్శనం అయితే పూర్తి చేసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను మన బైక్ తీసుకొని. సో నిమజ్జనానికి ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. అసలు నేను వీడియో పెట్టే సమయానికి అక్కడంతా క్రేన్లతో నిండిపోయి ఉంటుంది. అండ్ నెంబర్ 4 అండ్ నెంబర్ 5 గేట్ దగ్గరనే మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది ఆ రోజు. సో ఆ రోజు నాకు టైం ఉంటే వచ్చి వ్లాగ్ అయితే చేస్తాను. మేబీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పట్లోపు ఇంకా హెల్త్ ఇంకా వీడియో అప్లోడ్ చేసే సమయానికి హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. నెంబర్ 4 నెంబర్ 5 దగ్గర అయితే అవుతుంది ప్రతిసారి అయితే, నాకు అలా గుర్తుంది. ఈసారి ఎలా అవుతుందో తెలీదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గొంతు బాగాలేదు, ప్లస్ టైం అయితే అయిపోతుంది అనేసి వీడియో అయితే తొందరలో అప్లోడ్ చేస్తున్నాను. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.